హల్లెలూయా. మన ప్రభువును రక్షకులైన యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. మరొక ఉదయకాల దినము ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకొనుటకు నా దేవుడు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి యేసయ్యని ఎంతగానో స్తుతిస్తున్నాను అండి. ఎంతోమందికి ఈ అవకాశం లేదు గానీ దేవుడు మిమ్మల్ని నన్ను ప్రేమించి మనకి ఈ యొక్క ఉదయకాలాన్ని ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉదయకాలమందు మనము దేవుని ధ్యానించుకోబోయే వాక్యము అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూసుకుందాం ఒకసారి. దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. ఆమేన్. అవునండి. మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఎప్పుడు దేనిగో గురించి మనకు చింత ఉండనే ఉంటుంది. చింత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? పెద్దవారిని తీసుకున్నాం అనుకోండి. అయ్యో! మేమింత వృద్ధాప్యంలోకి వచ్చాం కదా! మా ఆరోగ్య పరిస్థితి ఏమవుతుంది? మమ్మల్ని ఎవరు చూసుకుంటారో నాకు ఆలోచన. పిల్లలకి స్కూల్‌కెళ్ళే వాళ్ళు వాళ్ళ ఆలోచన ఏంటి? మేము చదువుకోవాలి. మేము చదువుకోకపోతే మా జీవితం ఏమవుతుందో అని చెప్పి అదొక ఆలోచన. ఉద్యోగస్తులకి ఏం ఆలోచన? అయ్యో! ఈ నెల జీతం సరిగ్గా రాలేదు. ఎలా ఈఎంఐలు కట్టుకోవాలి? నా పిల్లలకి ఫీజులు ఎలా కట్టాలి? ఇల్లు ఎలా గడిపించాలి? అనే చింత. ప్రతి మనిషికి ఏదో ఒక రూపంలో చింత ఉండనే ఉంటుంది. కానీ వాక్యం సెలవిస్తుందండి, మీరు దేనిని గూర్చి కూడా చింతించకుడి అని అంటుంది. వాక్యం చెబుతుంది, మనందరితో మాట్లాడుతుంది. మీ చింత అవసరం లేదు. మీరెందుకు చింతిస్తున్నారు? చింతపడకండి. మీ ప్రార్థనా విజ్ఞాపముల చేత మీ మనసులో ఉన్న బాధను చూసారా? అవి దానికి భాషను జతచేసి, మా మనసులో ఉన్న భావాలకు భాషను జతపరిచి, ప్రార్థనతో విన్నపము చు మన ప్రార్థనా విన్నపములను కృతజ్ఞతాపూర్వకముగా ఆయన సన్నిధిలో విన్నవించుకోమని లేఖనాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఎందుకు చెబుతున్నవి? ఎందుకంటే మన చింతన దూరం చేయవాడు యేసయ్య ఒక్కడే. ఎప్పుడైతే మనం యేసయ్య సమక్షంలోనికి వెళ్ళి మనకున్న బాధలను, మనకున్న చింతను, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ప్రభువా నాకు ఈ విషయం మీద చింత ఉంది, నా అప్పుల బాధ గురించి చింత ఉంది, నా ఆరోగ్య సమస్యను బట్టి నాకు ఈ చింత ఉందని చెప్పి మనము విజ్ఞాపనలను మన యొక్క ప్రార్థనా విజ్ఞాపనలను కృతజ్ఞతాభావంతో ఆయన సన్నిధిలో విన్నపించుకుంటే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడండి. యేసయ్య ఉన్నదే మన విజ్ఞాపనలు ఆలకించి మనకు మన ప్రశ్నలకు, మన యొక్క సమస్యలకు సమాధానం అనుగ్రహించడానికే. నిన్ను నన్ను రక్షించడానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. యేసయ్యకి అసాధ్యమైనది ఏదీ లేదండి. యేసయ్యకి అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే ఆ యేసయ్య అన్నాడు, చింతపడొద్దు, నేనున్నాను కదా నీకు. సహాయం చేయడానికి నేనున్నాను కదా. నడిపించడానికి నేనున్నాను కదా. బాధపడొద్దు. బాధ అవసరం లేదు. చింత తీసేసేయి. యేసు నామములో చింత తీసేసేయి. మనము విజ్ఞాపనతో ప్రార్థన చేయుచు మనల్ని మనం తగ్గించుకొని కృతజ్ఞతాభావంతో ఆయన సన్నిధికి వెళ్తే ఆయన తప్పకుండా మన మొర ఆలకిస్తాడు. కేవలము మనం చేయాల్సింది మనల్ని మనం తగ్గించుకొని దీన మనసుతో మన ప్రార్థన విజ్ఞాపనల్ని నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, తప్పకుండా ఆయన నా మొర ఆలకించి నాకు జవాబు అనుగ్రహిస్తాడని నమ్మకంతో, ఆ విశ్వాసంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు తప్పక ఆయన మన మొర ఆలకించి మనకు జవాబు అనుగ్రహించి మన చింత యావత్తును దూరం చేసి నిన్ను నన్ను ఆనందంతో నింపుతాడు. కాబట్టి మనము చింతించకుండా ఆయన సమక్షంలోనికి వెళ్ళినప్పుడు కృతజ్ఞతా భావంతో ప్రార్థనల విజ్ఞాపనలు తీసుకొని ఆయన సమక్షంలో నిలబడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? తండ్రి నీకు వందనాలు నాయనా. ఈ యొక్క ఉదయకాల సమయం నాయనా, ఈ రీతిగా మాతో మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు. దేనిని గూర్చి చింతించొద్దు అంటున్నావు నాయనా. నువ్వు మా మొర ఆలకిస్తానంటున్నావు నాయనా ప్రభువా. ఎప్పుడైతే నాయనా ప్రభువా మా యొక్క విజ్ఞాపనలు, ప్రార్థనలు నాయనా ప్రభువా వినమ్రతతో నాయనా ప్రభువా నీ సన్నిధి మేము నాయనా ప్రభు తీసుకుని వచ్చినప్పుడు కృతజ్ఞత భావం కలిగి నీవు మా పట్ల కార్యం జరిగించావని విశ్వాసంతో నీ సమక్షంలో నిలబడినప్పుడు తప్పక మీరు మాకు సహాయం అందించి నాయనా ప్రభువా మాకు సమాధానం అనుగ్రహిస్తారు తండ్రి. నాయనా ప్రభువా ఈ ఉదయకాల సమయం అందు నాయనా ప్రభువా ఎవరు ఏ చింతతో ఉన్నారో నీవు ఎరిగిన వాడు. ఆ చింత యావత్తును దూరం చేసి నాయనా ప్రభువా ఆ చింతకు కారణమైన ప్రతిదీ తొలగించి
వారి యొక్క హృదయంలో నెమ్మదిని, శాంతిని, సంతోషమును మీతో నింపుతారని నమ్ముచున్నాము నాయన ప్రభువ. నాయన ప్రభువ, ఈ దినమంతయు నాయన ప్రభువ, నీ జనులు చేయుచున్న ప్రయాణంలో తోడుగా ఉండండి, క్షేమమును దయచేయండి. చదువుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలకు మీ నాయన ప్రభువ కావాల్సిన జ్ఞానము దయచేయండి. ఉద్యోగానికి వెళ్ళొచ్చున్న నాయన ప్రభువ ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని నాయన ప్రభువ ఉద్యోగంలో కూడా నాయన ప్రభువ వారి నెమ్మదితో నాయన ప్రభువ వారి యొక్క మానసిక స్థితిని నాయన ప్రభువ నెమ్మదిపరిచి మీరు శాంతితో పని చేసుకుంటూ కృప చూపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క దయగల దక్షిణ హస్తము నాయన ప్రభ చాచి వారికి స్వస్థత అనుగ్రహించండి. మంచి క్షేమకరమైన ఆలోచనలు, పరిశుద్ధమైన తలంపులు వారికి అనుగ్రహిస్తారని, ఈ దినమంతయు ఎక్కడ కూడా త్రొట్టిల్లిపోకుండా నీ సన్నిధిలో నిలబడతారని నమ్మొచ్చు. వారందరినీ నీ చేతికి అర్పిస్తూ యేసు పరిశుద్ధమైన నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆయన ప్రేమ, ఆయన శాంతి, ఆయన సమాధానం మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్.